కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఉంది సేమ్ ఫీల్డ్ కదా, సో మేము ఎలా అనుకుంటాం ఇద్దరు ఆర్టిస్టులు ఇంట్లో ఉన్నారు అంటే ఇంకేం చేయొచ్చు, ఇంతకంటే బెటర్ గా ఏం చేయొచ్చు, ఇలాంటివి మాట్లాడుకుంటారేమో తను వచ్చి నేను ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఈ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నా, అవన్నీ కూడా మేము డిస్కస్ చేయం. నేనేం చేయబోతున్నాను కూడా తనతో డిస్కస్ చేయను. తన వర్క్ నువ్వు ఫోకస్ చేయి, నా వర్క్ నేను ఫోకస్ చేస్తాను అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే తను ఏం చేయాలనుకుంటుందో, తన రోల్స్ ఏం చేయాలనుకుంటుందో తనకే తెలుసు. మనం సజెస్ట్ చేయడం అంటే తను ముందే యాక్టర్ కదా, నేను పెళ్లి చేసుకుని తనకు ఆ మాత్రం తెలియకపోవడం ఉండదు. సో నా విషయంలో కూడా అలాగే. అండ్ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్పేస్ ఇచ్చినప్పుడే వస్తుంది. బాండింగ్ కూడా ఎప్పుడు అక్కడే కలిసి ఉంటారు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఆ స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి నచ్చింది చేయడానికి ఒప్పుకుంటేనే వాళ్ళు కూడా మనకు నచ్చింది చేయడానికి ఒప్పుకుంటారు. అండ్ రెండు చేస్తున్నప్పుడు మర్చిపోయి మనం ఏం చేయాలనుకోవడానికి పెళ్లి చేసుకున్నామో, లైక్ రిలేషన్షిప్ వెళ్తున్నామో దాని గురించి ఫోకస్ చేసి లవ్ చేసుకుంటే హ్యాపీగా ప్రాబ్లమే ఉంది. సో లవ్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ కట్ చేస్తే మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అది కష్టమే అండి, ఎవరు ప్రపోజ్ చేశారు అనేది. ఇట్స్ జస్ట్ ఫీలింగ్. అది ఇద్దరు ఆల్మోస్ట్ నువ్వు చెప్పు, నేను చెప్పు, నువ్వు చెప్పావు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. కానీ అది ఇట్స్ లవ్ అనేది ఇద్దరు కలిసి కనెక్ట్ అయితేనే వస్తుంది. ఎవరు చెప్పినా ఒకటే. మేబీ నేనే చెప్పాను అనుకోండి. ఓకే, మ్యారేజ్ ప్రపోజల్ అనేది మీ దగ్గర నుంచి వచ్చిందా? మ్యారేజ్ ప్రపోజల్ ఎలా సార్? అంటే తెలుగు అబ్బాయిలు అందరూ వెళ్ళి కన్నడ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నారు అంటే మాకు సోర్స్ లేకుండా పోయిందండి. మేము షూటింగ్ లోని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉంటాం కదా, మాకు బయటికి వెళ్ళి ఎత్తుక్కునే అవకాశం లేదు. ఇక్కడే మేము ఉన్న వాళ్ళతోనే, అంటే లైక్ మనకు నచ్చితే ఆటోమేటిక్ ఇప్పుడు మనం సరౌండింగ్స్ లో ఉన్నాం అనుకోండి, ఆబ్వియస్లీ మనం వాళ్ళతోనే ట్రావెల్ అవుతుంటే మనకి వాళ్ళు నచ్చచ్చు. కొంతమంది అయితే గొడవలు పెట్టుకోవచ్చు వాళ్ళకి నచ్చకపోయి. నాకైతే తిను బాగా నచ్చింది, నాకు అనిపించింది ఓకే తినైతే నాకు లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది అనిపించింది. ఆ మూమెంట్ లో లవ్ చేశాను, పెళ్లి చేశాను, ఇప్పుడు లవ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ గురించి చూసుకుంటే సెలబ్రిటీ ఫ్యామిలీ అనుకోవచ్చు. అంటే మీరు కానీ, కీర్తి గారు కానివ్వండి, అటు మీ కో బ్రదర్ నిరుపమ్ గారు, మంజుల గారు, ఎలా ఉంటారు? లైక్ నిరుపమ్ గారు మీతో కో బ్రదర్ లాగే ఉంటారు. మీరంటే లైక్ కలుస్తూ ఉంటారా రెగ్యులర్ గా? చాలా అన్నిటికీ కలుస్తూ ఉంటాం. క్లోజ్ గా ఉంటారా? క్లోజ్ గా. ఎందుకంటే ఇద్దరు హీరోస్ ఒక ఇంట్లో. అదే చెప్పాం కదండి, ఆయన చేసే పాలసీ కూడా అదే. అసలు మేము కలిస్తే సీరియల్స్ గురించే మాట్లాడుకోము, అసలు షూటింగ్ గురించి మాట్లాడుకోము, అసలు నేను ఇదైంది అదైంది అని ఏం చూడం. మేము అందరూ కలిసి కూర్చుని వేరే ఏదైనా సినిమా పెట్టుకొని చూస్తాం. ఒకవేళ ఇంట్లో అందరూ గ్యాదర్ అయితే అసలు ఏం వచ్చింది అనేసి అందరూ చిల్ అయ్యి వేరే సినిమా చూస్తాం. అసలు మా టాపిక్సే ఉండవు అసలు. అంటే ఇక్కడ కన్నడ కోడళ్ళు కదా వీళ్ళందరూ, లైక్ అంటే వీళ్ళందరితో మీనంటే ఇప్పుడు ఈవిడంటే మీ వైఫ్ కాబట్టి ఓకే, అటు చూస్తే మీ వదన్ గారు చూస్తే తను షీజ్ ఫ్రమ్ కన్నడ, అంటే వాళ్ళ సిస్టర్, అండ్ మీ ఇన్లాస్ కానీ అంతా కన్నడ. బట్ ఒక వైజాగ్ అబ్బాయికి ఒక బెంగళూరు ఫ్యామిలీకి సెట్ అవుతుందా? ఎందుకు హ్యాపీ సెట్ అవుతుందండి. ఓకే, బ్రహ్మాండంగా సెట్. ఎందుకంటే మన ట్రెడిషన్స్ వేరు, వాళ్ళ ట్రెడిషన్స్ వేరు. ఏ ట్రెడిషన్స్ వేరు లేదండి. జస్ట్ లవ్ చేస్తే, పక్కాగా నిజంగా లవ్ చేస్తే అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అవునా? అంతే. మీకు బానే ఉంటాయి. బట్ వాట్ అబౌట్ పేరెంట్స్ కూడా ఏం ప్రాబ్లం ఉందండి అసలు? ఏముంటుంది, వాళ్ళు లేస్తారు, వాళ్ళు మార్నింగ్ పూజ చేస్తారు, వాళ్ళు తింటారు, మనము తింటాము, మనము పడుకుంటాం, వాళ్ళు పడుకుంటారు. ఈ డిఫరెన్సెస్ అన్ని మనం క్రియేట్ చేసుకుందే. ఇప్పుడు వాళ్ళు తినేదానికి మనం తినేదానికి ఏం పెద్ద తేడా ఉండదు. కొంచెం ఉప్పు కారం అటు ఇటు ఉండొచ్చు అంతే కదా. అంటే ఈ బేసిక్ నీడ్స్ ని చూడకూడదు ఎప్పుడు. మనం కొంచెం ఏది జస్ట్ అందులో వాళ్ళు చేసే వంటలో టేస్ట్ బాగుందని అనుకోవడం కానీ ఇందులో ఉండదు. మా స్టైల్లో కారం ఎక్కువ ఉంటుంది, వీళ్ళ దాంట్లో కారం లేదు అంతే. అవన్నీ బేసిక్ నీడ్స్ కదా, అవన్నీ పక్కన పెడితే నిజం చెప్పాలంటే అసలు అవి ఇంకేం డిఫరెన్స్ ఉంది నాకు అర్థం కాదు. మేబీ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఆ లాంగ్వేజ్ వాళ్ళు చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు, మేమేం కష్టపడి కన్నడ నేర్చుకునే తెలుగు. ఓకేనా కీర్తి గారు? తను అప్పటికి ఇక్కడ తెలుగు సీరియల్స్ చేస్తుంది కదా, తెలుగులోనే మాట్లాడుతుంది. సో మా ఇంట్లో కూడా తెలుగు మాట్లాడుతుంది. ఎలా ఉంటారు? చాలా బాగుంటారు. సో వాళ్ళిద్దరి దగ్గర ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ అలా అదే మెయిన్ రీజన్ మనం హ్యాపీగా ఉండడానికి కారణం కూడా. అండ్ మా ఇంట్లో నేను, మా డాడీ, మమ్మీ అందరూ కలిసి ఉంటాం, జాయింట్ ఫ్యామిలీ లాగా. అసలు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఎప్పుడైనా కీర్తి అటు వెళ్తేనే మా అమ్మ బాధపడుతుంటారు. 2 days 3 days ఎక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే మిస్ అవుతుంటారు. మీరు ఓన్లీ సన్నా? మీకు మా అక్క ఉంది, మా అక్క కెనడాలో ఉంటుంది. మరి ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఏంటంటే అక్క ఎలాగో అక్కడ ఉన్నప్పుడు కూతురైనా కోడలైనా ఇక్కడ తనలోనే కనబడుతుంది. చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, అవన్నీ కామనే. బట్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి లేనప్పుడు ఇద్దరు మిస్ అవుతారో అది ఆబ్వియస్లీ కవర్ అయిపోతుంది. పెద్ద పెద్ద గొడవలు ఏమి రావు, చిన్న చిన్న వస్తాయి. అది ఆబ్వియస్లీ ప్రతి ఫ్యామిలీలో ఉండేవే. అవన్నీ వాళ్ళే అండర్స్టాండ్ చేసుకుని కలిసిమెలిసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే.
సో సీరియల్స్లో చాలా బిజీగా ఉన్నారు, అంటే హీరో రోల్స్ మాత్రమే ప్లే చేస్తూ ఉన్నారు ప్రెసెంట్. సో ఇంత బిజీగా ఉన్నప్పుడు సడన్గా ఒక మంచి మూవీలో మీకు ఇప్పుడు ఆఫర్ వచ్చి సడన్గా అటు వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ అంటే ఫస్ట్ కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏం వచ్చినా ఈ ఇండస్ట్రీలో ఇన్ని రోజులు మీరు చెప్తున్నట్టు నేను కంటిన్యూ అవుతున్నానంటే మెయిన్ రీజన్ కమిట్మెంట్. వీడిని పెట్టుకున్నాం అంటే ఏదైనా మంచి ఆఫర్ వస్తే వీడు వెళ్ళిపోతాడు అంటే ఎవరు పెట్టుకోరు. అది కాకుండా కన్సిస్టెంట్గా మనం ఒక దాంట్లో ఉండడం వల్ల, ఒకటి నేను చాలా ఛానల్స్ నుంచి వేరే ఛానల్స్ నుంచి నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ కన్సిస్టెంట్గా మనం ఒక ఛానల్ని నమ్ముకుని ఉండము. ఒక వర్క్ చేసినప్పుడు ఇంకో వర్క్ ఏదో ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నారని, ఏదో ఎక్కువ డేట్స్ వస్తున్నాయని చెప్పి మనం జంప్ చేసాం అనుకోండి, మన కెరియర్ కూడా అట్లానే జంప్ అవుతూ ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు అంటే లైక్ ఆల్రెడీ మీకు మూవీస్లో మంచి ఆఫర్సే వస్తున్నట్లు విన్నాను, అది ఎంతవరకు నిజం? ఆఫర్స్ అంటే ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయండి. ఇప్పుడు వెబ్ సిరీసెస్ వచ్చాయి, ఇవి వచ్చాయి, అన్ని మూవీస్ కిందే. బట్ ఏంటంటే నేను ఇప్పుడు ఆల్రెడీ కమిట్ అయిన వర్క్ మీద కమిట్ అయి ఉన్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ 2 సీరియల్స్ లో బిజీగా ఉన్నారు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టైం అనుకుంటా. అంటే టైం అని లేదని కాదు, ఒకవేళ నా టైం నిజంగా సెట్ అవుతుందంటే నాకు డెఫినెట్ గా సినిమాలు చేయాలనే ఉంటుంది. సో చూసుకోండి, ధనుష్ గారికి టైం ఉందంట. సో ఎవరైనా ఆఫర్ ఇవ్వాలి అనుకుంటే ధనుష్ గారికి ఇమీడియట్ గా ఆఫర్ చేయొచ్చు. హీ విల్ కమ్, హీ విల్ డూ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, తెలుగు ఇండస్ట్రీలో కన్నడ వాళ్ళు ఎక్కువగా వచ్చి వర్క్ చేస్తున్నారు అనే ఒక చిన్న విషయం నడుస్తుంది. సో ఆ హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇప్పుడు చూస్తే హీరోస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంత కాంపిటీషన్ లో కూడా మీరు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి మినిమం 2 సీరియల్స్ ఎలా రన్ చేస్తున్నారు? అదే చెప్తున్నాం కదా, కన్సిస్టెన్సీ అండ్ మనం ఆ ప్రోడక్ట్ మనం నమ్మాలి, వాళ్ళు కూడా మనల్ని నమ్మాలి. ఓకే, ఎప్పుడు మీకు కాంపిటీషన్ అనిపించలేదు ఎవరితోటి? అదే చెప్తున్నాం కదండి, నాకెందుకు అలాంటివి ఏమి రాలేదు ట్రావెలింగ్ లో. ఇప్పుడు నేను వెళ్ళి వేరే లాంగ్వేజ్ లో చేశాను, మరి నేను నన్ను వాళ్ళు అలా అనుకుని ఉండొచ్చు కదా. బట్ ఏదైనా మీరు కంప్లీట్ గా జీ తెలుగు అబ్బాయి కదా. ఆబ్వియస్లీ ప్రస్తుతానికి అయితే నేను జీ తెలుగు అబ్బాయిని. ఎందుకంటే నాకు అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి నన్ను ఈ స్టేజ్ లో కూర్చోబెట్టింది అయితే జీ తెలుగు. అండ్ స్పెషల్లీ అను మేడం కి నేను నా ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో రుణపడిపోయి ఉన్నాం. ఎందుకంటే ఋగ్వేద్ పేరు పెట్టింది కూడా మేడమే. అండ్ ఈవేళ ఋగ్వేద్ మళ్ళీ జీ టీవీలోనే ఫస్ట్ చేశారు కూడా, జీ తెలుగులోనే. సో నాకు, నా ఫ్యామిలీకి నాకు బాగా బాండ్ అయిపోయిన ఛానల్ యాజ్ వెల్ as. కానీ తనతోనే చేయాలి అన్న ప్రపోజల్ ఎవరిది? ఛానల్ నుంచి వచ్చింది. ఛానల్ నుంచి అను మ్యామేనా? అను మ్యామే. ఆవిడకి తెలియకుండా ఏమి అంతే కదా, ఏదైనా కానీ. అంటే ప్రతి ఇక్కడ ఒక చిన్న డైలాగ్ బయటికి రావాలన్నా మేడం సర్టిఫికేట్ అంటే లైక్ ఆవిడ ఫైనలైజ్ చేయకుండా బయటకి అయితే రాదు. సో ఆబ్వియస్లీ ఆవిడ బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను. సూపర్ అండి. లైక్ అంటే ముందు బాబుని కూడా ఇండస్ట్రీలో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మేము చూడబోతున్నాం అనమాట. అది ఏదైనా చదువుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను ప్రస్తుతానికి. అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులు అయితే ఎంత చదివినా కానీ బ్లడ్ అక్కడే ఉంటే ఇంకేముందండి చెప్పండి. డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే మేము ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే, నాట్ ఓన్లీ ఇన్ సీరియల్స్, ఒక పెద్ద అంటే మంచి మూవీస్ లో పెద్ద హీరోగా చూడాలి అని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నేను కూడా దానికే ప్రయత్నిస్తాను. అలా అని చెప్పి లైక్ అంటే నేను ఫుల్లీ ఫోకస్డ్ యాక్టింగ్ మీద ఉంది. అంటే సినిమా సీరియల్ అండ్ డిఫరెన్స్ లేదు, అది మనం క్రియేట్ చేసుకోవడంలోనే ఉంది. అవుతాడండి, ఆల్రెడీ హీరోయిన్స్ తో మాత్రమే మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్ గా చాలా పెద్ద హీరో అవుతాడు. కొంచెం మార్చాలి. అండ్ ఎనీవేస్ అండి, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. డెఫినెట్ గా చాలా మంచి బిజీగా ఉన్నారు. ఈ బిజీ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవ్వాలి, లైఫ్ టైం ఇంతే బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. బాయ్ అండి. బాయ్.